అమర జవాన్లకి ఘన నివాళి ర్యాలీలు కొవ్వొత్తుల ప్రదర్శన పసుపు జొన్న ప్రభుత్వమే కొనాలి చర్చల్లో కలెక్టర్కు రైతుల వినతి ములుగులో విజయోత్సవ ర్యాలీ జిల్లా ఏర్పాటుపై జనంలో సంతోషం వెలుగు టోర్నీకి జిల్లాల్లో రెస్పాన్స్ క్రికెట్కి సహకారం ఇస్తారన్న వివేక్ యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు రాముడి అలంకారంలో స్వామి దర్శనం డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. శాంతి ర్యాలీలు తీసి సంఘీభావం తెలుపుతున్నారు. జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామంటున్నారు. తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. దొంగ దెబ్బ తీస్తున్న పాక్కు గట్టి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు జనం. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. కార్గిల్ చౌక్ దగ్గర అమరుల ఫోటోలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల కుటుంబాలకు తన వంతుగా 50,000 ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఒక్కరోజు వేతనం విరాళంగా అందించారు. నియోజకవర్గం నుంచి 10 లక్షల విరాళాలు సేకరిస్తామన్నారు విద్యాసాగర్ రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అమరులను స్మరించుకున్నారు. తీవ్రవాదుల దాడులను నిరసిస్తూ భద్రాచలంలో సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. అటు ఖమ్మంలో టీఆర్ఎస్ కేవీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని అమరులకు నివాళులర్పించారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉందని, అంతా దేశభక్తితో మెలగాలన్నారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందన్నారు. పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఖమ్మంలో టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మరణించిన వీర జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి చర్యలను మరి ఖండిస్తూ మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాదే అని మరి కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా ముందుకు వచ్చి వారి యొక్క చైతన్యాన్ని చాటుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్లో అమరుల ఆత్మకు శాంతి కలగాలంటూ మానవహారం చేపట్టారు. ఉగ్రవాదుల దాడుల్ని నిరసిస్తూ బంద్ పాటించారు. అటు నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, అమరుల కుటుంబాలకు అంతా అండగా ఉండాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావును కలిశారు పసుపు ఎర్రజొన్న రైతులు. పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. ఇక్కడి ప్రాంతం ఎర్రజొన్నకు అనుకూలంగా ఉంటుందని, అందుకే ఈ పంటలు సాగు చేస్తున్నామన్నారు. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. దీంతో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసి రిపోర్టును ప్రభుత్వానికి పంపుతామన్నారు కలెక్టర్. అప్పటి వరకు ఆందోళనలు చేయొద్దని సూచించారు. ఇక రైతులు మాత్రం కలెక్టర్తో జరిగిన చర్చలతో తమకు సంతృప్తి లేదన్నారు. ఈ నెల 20న స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ సమస్యను వివరిస్తామన్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే ఆర్మూర్ బంద్కి పిలుపునిస్తామని చెప్పారు. ఫుడ్ గ్రెయిన్ కాదు, పసుపు కూడా, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ పద్ధతులు అయినా కానీ మీరు ఏదైతే చెప్తున్నారో టైం టు టైం ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది. మీరు చెప్పింది కూడా గతంలో కూడా నివేదించాం. పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల సీజన్ ప్రారంభం నుంచి రైతులకు ఎవరైతే విత్తనాలు సరఫరా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. బైబ్యాక్ అరేంజ్మెంట్ ఉంటే మాత్రమే మీరు కొనుగోలు చేయండి, అమ్మండి, పంట పండించండి. ఎందుకంటే పంట పండించిన తర్వాత కొంత కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది, కొంత ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అది మీరు చెప్పింది తప్పకుండా మళ్ళొకసారి నివేదిస్తాం. ప్రభుత్వం ఏదైతే ఆదేశం ఇస్తుందో దాని ప్రకారం మేము ఎర్రజొన్న రైతులము మరియు పసుపు పండించే రైతులందరము విలేజ్కి ఇద్దరం చొప్పున ఆర్మూర్ బాల్కొండ కాన్స్టిట్యూన్సీ నుంచి నిజామాబాద్ కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. మా కలెక్టర్ గారికి మా బాధలు వినిపించుకున్నాం. మాకు ఎర్రజొన్నల్ని 3,500కు మరియు అట్లాగే పసుపును 15,000 ఇచ్చి మద్దతు ధర ఇచ్చి కొనవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. కలెక్టర్ గారు మా విషయం మీద గవర్నమెంట్కు
తెలియజేస్తా అని చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు ఎర్రజొన్నలు పంట కోతకు వచ్చింది, పసుపు కూడా మేము దవ్వడం చాలిస్తాం, పసుపు కూడా హార్వెస్టింగ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మార్కెట్కి వస్తేనేమో మార్కెట్లో నిజామాబాద్ మార్కెట్లో 4000 పోతుంది. ఈ 4000 ఎందుకు ఇంత తక్కువ ఎందుకు పోతుందో మాకు అర్థమైతలే. సాంగ్లీలోనేమో 10,000 పోతుంది, నిజామాబాద్లో 4000 పోతుంది. అయినా కలెక్టర్ మాట్లాడిన మాటల మీదకి వెళ్ళి మాకు మనసు నిలయం కాలేదు. ఎందుకంటే ఆయన కొనిపించే ధోరణి చెప్పలేదు. ఏదో వచ్చిండ్రు రైతులు దీన్ని దాటవేసే మాటలే మాట్లాడిండు. మరి ఇకనైనా కొనకుంటే రేపు పొద్దుల 20 తారీఖు నాడు ఎమ్మెల్యే దగ్గరికి పోతాము. ఒకవేళ ఎమ్మెల్యేసుగా దీన్ని దాటవేస్తే ఆర్మూర్ని బంధుని పిలుపునిచ్చి మా మహిళలు మేము ఆర్మూర్ అంతా వంట వార్పు చేస్తామని. ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఆవిర్భావ విజయోత్సవ ర్యాలీ జరిగింది. మాజీ మంత్రి అజ్మీరా చందులాల్తో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ మాట ఇచ్చిన ప్రకారం జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ కానీ అన్నీ అయిపోయినాయి. ములుగు జిల్లాలో మిగిలింది ఏమీ లేదు. ఇక భవనాలు కట్టుకోవాలి, కార్యాలు నడిపించుకోవాలి, ప్రజలందరూ పోయి కార్యాల్లో పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరు ఏం తెచ్చేది లేదు, ఇచ్చేది లేదు. మాయమాటలు చెప్పి కాలం గడిపింది. దానివల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మీ అందరికి తెలియపరచాలి. జిల్లా ఇచ్చిన ముఖ్యమంత్రిగా మనందరం ధన్యవాదాలు తెలపాలి, మనందరం రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం. జిల్లాలు చేయడం అంటే మామూలు ముచ్చట కాదు. ఒక టైటిల్ ఆఫీస్ చేయడమే తన గొప్ప విషయం. దట్టమైన అడవులు, పర్యాటకులను ఆకట్టుకునే ప్రకృతి అందాలు, కాకతీయుల నాటి కళా సంపద, గలగల పారే గోదావరి, చెరువులు, సెలయేళ్లు ఇవన్నీ కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా సొంతం. పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందనున్న ములుగు జిల్లాపై స్పెషల్ స్టోరీ. యాభై మండలాలు, 5 డివిజన్లను కలిగిన వరంగల్ జిల్లాను పాలనా సౌలభ్యం కోసం గతంలో తెలంగాణ ప్రభుత్వం 5 జిల్లాలుగా విభజించింది. ములుగు జిల్లా కోసం జనం ఎప్పటి నుంచో డిమాండ్ చేయడంతో సీఎం కేసీఆర్ అందుకు అంగీకరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త డిస్ట్రిక్ట్ తో వరంగల్ ప్రస్తుతం 6 జిల్లాలుగా విడిపోయింది. ములుగు జిల్లాలో అధికారులు బాధ్యతలు చేపట్టడంతో ఆ ప్రాంత ఆదివాసీలు, గిరిజనుల్లో ఆనందం కనిపిస్తోంది. ములుగులో గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వెంకటాపూర్, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం మండలాలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం 2,57,744 మంది జనాభా ఉన్నారు. జనాభా పరంగా కూడా రాష్ట్రంలోనే చిన్న జిల్లా ములుగు. ఇక్కడ 100% గ్రామీణ ప్రాంత ప్రజలే. ఈ జిల్లాలో 75,600 కుటుంబాలున్నాయి. 9 రెవెన్యూ మండలాలతో పాటు 174 గ్రామ పంచాయతీలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లా ఏర్పడింది. ఇక్కడికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ భాస్కరన్ను నియమించారు. వీరు అధికారికంగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఆదివాసీ గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం కూడా ములుగు జిల్లా పరిధిలోకే చేరింది. ఇక ములుగు ప్రాంతం ఎక్కువ భాగం అడవిలో ఉండడంతో ఇక్కడ పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కాకులు దూరని కారడవైనా ఇప్పుడు నిత్యం పర్యాటకుల రాకపోకలతో కళకళలాడుతోంది. రాయితో కొడితే రాగాలు పలికే రామప్ప శిల్పాలు ఉన్నాయి. అద్భుత శిల్ప సంపదతో కాకతీయులు నిర్మించిన గుళ్ళు, పర్యాటకులను కనువిందు చేసే లక్నవరం, రామప్ప చెరువులు, పొంగిపొర్లే జంపన్నవాగు, దయ్యాలవాగులు, అడవిలో జాలువారే జలపాతాలు ఉన్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ములుగు జిల్లా ఏర్పాటు కావడంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇక్కడ చాలా అవకాశాలున్నాయి. చిన్న జిల్లా కావడంతో ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడానికి అవకాశం ఉంటుంది. సహజ సంపదతో ఎన్నో వనరులున్నా వెనుకబడిన ములుగు అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చి అమలు చేసిన సీఎం కేసీఆర్ కు జనంతో పాటు అధికార, ప్రతిపక్ష నేతలు కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు. నిరుపేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఎంపీ నగేష్, ఎమ్మెల్యే బాపురావు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని బండల్ నాగపూర్లో నిర్మించిన 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు.
ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మాకు లెక్కలు అడిగారు, మీకు 1400 ఇండ్లు ఇచ్చాం, మరి ఎన్ని ఇచ్చారు, ఎన్ని మిగిలినాయి, ఇండ్లను మరి వాపసు తెప్పించే అవకాశాలు ఉన్నాయేమో కొంచెం భయపడ్డాం. 100 ఇండ్లను చూస్తూ ఉంటే మాకు కూడా ఎమ్మెల్యే గారు మరి ఇండ్లు ఇస్తే మేము కూడా ఈ రకంగా నిర్మాణం చేస్తామని ధైర్యం వారిలో వచ్చినట్లుగా కనబడతా ఉన్నది. మన నియోజకవర్గంలో 100 డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ళని సామూహికంగా ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా సుదృఢమైనటువంటి రోజు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవి పూర్తయితాయని చెప్పేసి విశ్వాసంతో లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు పండుగ చాలా సంతోషం. ఎందుకంటే ఒకే స్థానంలో ఇన్ని నిర్మాణాలు చేసుకోవడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది ప్రథమం చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న పోలీస్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో విషాదం జరిగింది. రామడుగు మండలం వెలిచాలకు చెందిన వడ్లకొండ మమత అనే యువతి చనిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్ లో భాగంగా 100 మీటర్ల పరుగు పందెంలో యువతి పాల్గొంది. ఈవెంట్ పూర్తి చేసిన తర్వాత సొమ్మసిల్లి పడిపోవడంతో మమతను వెంటనే హాస్పిటల్కి తరలించామన్నారు సిపి కమలాసన్ రెడ్డి. ట్రీట్మెంట్ అందిస్తుండగా మమత చనిపోయిందని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను సిపి పరామర్శించి ఓదార్చారు. ఇక పోలీస్ కొలువు కోసం వెళ్లిన కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. మమత తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మమత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బంధువులు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఉదయం అప్రాక్సిమేట్లీ 6:45 సమయంలో 100 మీటర్స్ ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత ఒక బ్యాచ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వడ్లకొండ మమత అనే ఒక అమ్మాయి 100 మీటర్ల ఈవెంట్ అయిపోయిన తర్వాత కొలాప్స్ అయిపోయింది, కింద పడిపోయింది. మేము ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెడికల్ పరమైనటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా ఎమర్జెన్సీ అటెండ్ అవ్వడానికి అక్కడ ఒక డాక్టర్స్ బృందం, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం విత్ ఫుల్ ఎక్విప్మెంట్, అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్స్, తర్వాత నర్సులు, స్టాఫ్ నర్సులు, తర్వాత పారామెడికల్ స్టాఫ్తో పాటు ఉండేటువంటి ఒక ఫుల్ మెడికల్ టీమ్ అక్కడ ఉంటుంది. ప్లస్ 108 కూడా అక్కడ ఎప్పుడు రౌండ్ ది క్లాక్ 108 అంటే ఈవెంట్ అయిపోయేంత వరకు 108 కూడా అక్కడ స్టేషన్ చేస్తాం. వెంటనే అమ్మాయిని స్టేషన్ మీద ఎక్కించి, నేను అక్కడే ఉన్నాను ఆ టైంలో, అమ్మాయిని వెంటనే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసినాం 108లోకి. ఆ అమ్మాయి చేతులు వంకరపోవడం చూసి ఆమె ఫిట్స్తోని సఫర్ అవుతుందని చెప్పి భావించి ఆమె వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆక్సిజన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సెలైన్ కూడా ఎక్కించినారు. బీపీ చూస్తే బీపీ అబ్నార్మల్గా డౌన్ అవుతుంది కాబట్టి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు వితిన్ 10 minutesలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రీచ్ అయింది. వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఆ అమ్మాయి దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. పోలీస్ శాఖ తరఫున అమ్మాయి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసినారు ఎక్స్గ్రేషియా గురించి, గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. మరి తప్పకుండా ఇప్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఎక్స్గ్రేషియా. మరి జరిగిన దురదృష్టకరమైనటువంటి సంఘటన రిపీట్ అవ్వకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు మా కోడలు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నది. పొద్దున 100 మీటర్ల పరుగులో కూడా ఫస్ట్ వచ్చింది. రన్నింగ్లో ఉరికి పోయి కింద పడి అదైంది. వెంటనే మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా 100 మీటర్ల పరుగులో కూడా ఫస్ట్ సెలెక్ట్ అయింది. ఇట్లా మీ కోడలు అడ్డం పడ్డది, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం, మీరు రావాలని వాళ్ళు వేసారు. ఆల్రెడీ 3 నెలల నుంచి కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాము. వాళ్ళు జర నిరుపేద కుటుంబం, మా బావ ఆటో వెళ్తాడు, ఈమె పెద్ద ఈమె డిగ్రీ కంప్లీట్ అయింది. ఉద్యోగం సంపాదించి జర కుటుంబానికి అండగా ఉంటుందని మేము అనుకున్నాము. కాకపోతే అనుకోకుండా జరిగింది. కావున దయచేసి ప్రభుత్వం తరఫున కుటుంబానికి ఆర్థిక సేవ ఇప్పించగలరని మేము కోరుతున్నాం. సిద్దిపేట జిల్లాలో అనుమానాస్పదంగా చనిపోయిన కల్పన మృతి కేసులో 3 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. కల్పనను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్తో పాటు అతని ఫ్రెండ్స్ మరో కానిస్టేబుల్ శ్రీనివాస్, అనిల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కల్పనను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిందితుడు ప్రసాద్ పోలీసులకు తెలిపాడు. మరోవైపు ప్రసాద్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలంటూ గిరిజన సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. మృతి చెందిన లౌడియా కల్పన ఆమె యొక్క శవ పంచనామా జరిపి
ఈ విచారణ తర్వాత ఈరోజు ఉదయం ఈ నేరస్తులైన అబ్బరువైన ప్రసాద్ 24 సంవత్సరంలో, అతని ఏఆర్ కానిస్టేబుల్, A2 వచ్చేసి కాసబైన అనిలు 20 సంవత్సరాలు, A3 వచ్చేసి ఇట్టబోయిన శ్రీనివాసు. ఈ విచారణలో తెలియనిది ఏంటంటే ఈ కేసులో అబ్బరువైన ప్రసాద్ 3వ తారీఖు రోజు లౌడే కల్పన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పి కల్పన అడిగింది. నేను చేసుకున్నాను, నేను మా యొక్క బంధువుల అమ్మాయి చంద్రన చేసుకుంటా అని చెప్పి అన్నాడు. అప్పటివరకు ఆమె 5వ తారీఖు రోజు చనిపోయిందని చెప్పి ఇందులో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ మృతురాలికి కారణం అంటే డాక్టర్ ఇంకా ఒపీనియన్ రాలేదు. డాక్టర్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. జగిత్యాల జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కోరుట్ల, ధర్మపురి టీంలు పోటీ పడగా 7 వికెట్ల తేడాతో ధర్మపురి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ధర్మపురి 6 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. చేజింగ్లో కోరుట్ల 161 పరుగులకు ఆలౌట్ అయింది. టోర్నీని పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు క్రికెట్ ఆడారు. గ్రామీణ క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు వివేక్. హైదరాబాదు, రంగారెడ్డి తప్ప తక్కిన 90 కాన్స్టిట్యున్సీలలో ఈ క్రికెట్ నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వెలుగు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మేము వెలుగు మేనేజ్మెంట్కి నిజంగానే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సరే ఇది స్పాన్సర్ చేద్దాము, ఇది చేస్తే బాగుంటుందని చెప్పి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సెలక్షన్స్లలో కూడా 4500 మంది నుంచి 5000 మంది సెలక్షన్స్కి వచ్చిందంటే నిజంగా గొప్ప విషయమే. ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని మేము అనుకోలేదు. ఈ ప్రోత్సాహం ఏదైతే ఇవాళ మీ అందరికీ నిజంగానే చాలా మంచి విషయము. పెద్దపల్లి జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా జరిగింది. లీగ్ మ్యాచ్లో గోదావరిఖని జట్టుపై రామగుండం టీం ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రామగుండం నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 202 రన్స్ కొట్టింది. కన్నా 50 బాల్స్లో 91 రన్స్, ధనుష్ 27 బాల్స్లో 46 రన్స్ కొట్టారు. తర్వాత 203 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రామగుండం టీంను 80 రన్స్కి ఆలౌట్ చేశారు. 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 91 పరుగులు కొట్టిన కన్నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు ఈ మ్యాచ్ను ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. 90 నియోజకవర్గాల నుంచి ప్లేయర్లను ఎంపిక చేసి మ్యాచ్లు జరుపుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మరింత ప్రోత్సాహంతో వెలుగు T20 టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో చనిపోయిన అమరవీరుల జవాన్లకు ప్లేయర్లు వివేక్ వెంకటస్వామి కలిసి నివాళులు అర్పించారు. Get his blessings and then support, and I wish you all the best for this tournament. ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ మీకు సెమీఫైనల్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది కరీంనగర్లో. దాని తర్వాత అందులో గెలిచిన వాళ్ళకు హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో సెమీఫైనల్, ఫైనల్ అండ్ 27, 28 ఫ్లడ్ లైట్ కింద మనకు టోర్నమెంట్కు సారు అపార్చునిటీ ఇస్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. చాలా మంది యువకులు కూడా మిగతా ఆటల కంటే క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఏదైతే లాస్ట్ ఇయర్ చేశారో ఈ ఇయర్ కూడా చేయడానికి మేము చాలా గర్వపడుతున్నాం సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే ఈ వెలుగు మేము ఆడామని చెప్పుకోవడం వరకు చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నారు. మేమందరం వెలుగులో ఆడామని. ఈ 18 మంది కేవలం 18 మందే సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి మా మండల స్థాయిలో ప్రతి మండలానికి కూడా టీం వస్తే మాత్రం వారందరూ కూడా క్రీడాకారులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ యొక్క మీ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది సార్. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు టోర్నీలో ఇవాళ 2 మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో ఆదిలాబాద్ వర్సెస్ నిర్మల్ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నిర్మల్ జట్టుపై 46 పరుగుల తేడాతో ఆదిలాబాద్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు కొట్టింది. 140 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నిర్మల్ 93 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలాబాద్ టీంలో 6 వికెట్లు తీసిన హర్షద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక రెండో మ్యాచ్లో బోత్ వర్సెస్ ముథోల్ మధ్య జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముథోల్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బోత్ 107 చేసి ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ముథోల్ 15 ఓవర్లలోనే టార్గెట్ను ఫినిష్ చేసింది. 3 వికెట్లు కోల్పోయి 110 రన్స్ కొట్టింది. హాఫ్ సెంచరీ చేసిన షహబాజ్ ఖాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదిలాబాద్ జిల్లాలోని చాందా సిరీ కన్వెన్షన్ ప్లే గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లకు ఆదిలాబాద్ ఎంపీ నగేష్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి హాజరయ్యారు.
ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా పిల్లలకు అదేవిధంగా యువకులకు శరీర దాడితో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులతో పరిచయాలు, అదేవిధంగా మంచి స్నేహభావం కూడా పెంపొందుతుంది. వారి ఆలోచన పరిధి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇట్లా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులను ప్రోత్సహించి మీరు జిల్లా స్థాయి అదేవిధంగా జాతీయ స్థాయి కూడా తీసుకెళ్లి వారికి ప్రోత్సాహం కల్పిస్తున్నందుకు ఈ వెలుగు దినపత్రికకు అదేవిధంగా V6 ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 10 టీంలని ఈరోజు 10 టీంలుగా ఏర్పాటు చేసుకుని జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నటువంటి V6 వెలుగు పత్రికకు ముందు అభినందిస్తూ, నిజంగా అవకాశాలు లేనటువంటి క్రీడాకారుల్ని ఈరోజు అవకాశాలు కలిగించి ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమంలో నిజంగా అభినందనమైనటువంటి పాత్రంగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు విలేజెస్ నుంచి వచ్చిన ప్లేయర్ వాళ్ళకి మంచి అవకాశం, వాళ్ళు ఇంతవరకు చూడలే ఇట్లా క్రికెట్స్. ఇంతకుముందు కంబైన్ డిస్టిక్ ఉన్నప్పుడు తక్కువ అవకాశం వాళ్ళకు, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ పెట్టినప్పటి నుంచి వాళ్ళకు కూడా మంచి అవకాశం వచ్చింది. అంటే మా కోరిక ఏమున్నది, వాళ్ళ ప్లేయర్స్ అందరితో రిక్వెస్ట్ ఏమున్నాయంటే మంచి ఆట చూపెట్టాలని మా ఉద్దేశం. ఓన్లీ డిస్టిక్లో మంచి ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు దొరికాయి. ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే మండల్ లెవెల్ నుండి కూడా ప్లేయర్స్ వస్తున్నారు, వాళ్లకు డిస్టిక్లో ఉన్న మంచి మంచి ప్లేయర్స్తో ఆడే అవకాశం కూడా కలుగుతుంది. ఈ V6 ఏదైతే రూరల్ లెవెల్లో టోర్నమెంట్ పెట్టారు చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల మంచి మంచి ప్లేయర్స్ రూరల్ నుండి వచ్చే అవకాశం ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వెలుగు టోర్నీలో సిరిసిల్ల చొప్పదండి జట్లు విజయం సాధించాయి. సిరిసిల్ల జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ టోర్నీ తొలి మ్యాచ్లో వేములవాడ సిరిసిల్ల తలపడ్డాయి. వేములవాడ 18 ఓవర్లలో 97 రన్స్ చేయగా 15 ఓవర్లలోనే సిరిసిల్ల టార్గెట్ చేసింది. రెండో మ్యాచ్లో కూడా వేములవాడ ఓటమి పాలైంది. చొప్పదండితో జరిగిన రెండో మ్యాచ్లో 116 పరుగుల టార్గెట్తో దిగిన వేములవాడ 15 ఓవర్లలో కేవలం 60 రన్స్ మాత్రమే చేసింది. సమన్వయ సమితి సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. కందుల కొనుగోలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. శనివారం నుంచే కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కనీసం 50% మంది కూడా పంటను అమ్ముకోలేదని అంటున్నారు. తిరిగి కొనుగోలును ప్రారంభించాలని మార్కెట్ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. అమ్మడానికి ఈరోజు మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ అధికారులు నిర్లక్ష్య వైఖరితోటి మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి ఈరోజు కందులు కొనుగోలు చేయకుండా వారిని తిరిగి ఇంటికి పంపడం జరుగుతుంది. రైతులు ఆరుగాలం కష్టం క్షమించి పండించినటువంటి పంటలను మరియు కందులను కూడా అసలే కాలం కాక లేట్ అయింది. అయినప్పటికీ కందులు మార్కెట్ యార్డు తీసుకొస్తే మేము కొనుగోలు చేయము, శనివారం రోజే బంద్ చేసినామని ఇంటికి పంపడం అనేది చాలా దుర్మార్గం. మరియు దేశానికే వెన్నెముకైనటువంటి రైతన్నకు ఈరోజు ఇలాంటి పరిస్థితి జరిగిందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీన్ని చర్య తీసుకొని మరియు జిల్లా అధికారులు కూడా దీన్ని చొరవ చూపి వెంటనే కందుల కొనుగోలు కూడా ఇంకా 15 రోజులు కూడా పొడిగించి ఎన్ని కందులు వస్తే అన్ని కూడా కొనుగోలు చేయాలని కూడా మేము రైతులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్కెట్కి వచ్చినాం అందరం కందులు కొంటారని, ఇక్కడికి వచ్చినాక గేట్ బంద్ అంటారు, కందులు కొనమంటారు. మేము ఏం చేయాలి, కందులను ఏం చేయాలి, మేమేం చేయాలి? బయట 4000 కూడా అడగారు, తీసుకోరు. వీడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగోవాలి. మరి మేము ఇక్కడనే పోసుకొని ఇక్కడనే కూర్చుంటాం. మేము నువ్వు 2 రోజుల వరకు రాకుండా వద్దంటే దారుణంగా రోడ్డు మీద ఒక ఆటో కూడా నడవనియవు. ఖమ్మం జిల్లాలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనులకు తమ భూములు కోల్పోవాల్సి రావడంతో టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే 100 ఎకరాల భూములు కోల్పోయిన రైతులు ఇప్పుడు విజయవాడ వెళ్లేందుకు రహదారి నిర్మాణం, JVR OC2 విస్తరణలో మళ్లీ భూములు పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో JVR OC2 విస్తరణతో ఆందోళన చెందుతున్నారు రేజర్ల రైతులు. OC2 విస్తరణకు 400 ఎకరాల భూమి వరకు అవసరముంది. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారు. సత్తుపల్లి నుంచి NTR నగర్ మీదుగా రేజర్లలోని వ్యవసాయ భూముల్లోంచి గుట్ట సత్యమ్మ తల్లి ఆలయం వరకు రహదారిని కలిపేలా సర్వే చేసి రాళ్లు పాతారు.
ఓసీ2 విస్తరణలో భూములు కోల్పోతున్న సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ భూములను కోల్పోతుండటంతో తమ బతుకులు రోడ్డున పడతాయంటున్నారు. ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించి ఆదుకోవాలంటున్నారు. సింగరేణిలో భూములు కుంపెల్లి వైపు మా చాలా భూములు పోయినాయి, చాలా వరకు తీసుకున్నారు. ఇటు కాలువలు ఉన్నాయి, కాలువల్లో భూములు పోయినాయి. నాకు ఇక్కడ 9 ఎకరాలు రేజర్లో 9 ఎకరాలు ఉందండి. 9 ఎకరాలు కూడా మొత్తం పోతుంది. కిష్టారంలో ఉన్నదండి, కిష్టారంలో 2 ఎకరాలు పోయిందండి. ఇక ఇప్పుడు ఇది శాంతం పోయినట్టే, భూమి ఏం మిగలటంలే. 12 లక్షలు అట్లా ఇస్తామంటున్నారు. ఇక్కడ ప్రజెంట్ భూమి విలువ 30 లక్షలు ఉన్నది ప్రజెంటు, ఏది బయట మార్కెట్. మేము కొనుక్కోవాలన్నా కూడా ఆ డబ్బులు పెట్టినా కూడా మాకు లేదు, రాదు. కోల్పోతున్న భూమికి బదులు మరో చోట భూమి ఇవ్వాలంటున్నారు రైతులు. లేదంటే ఎకరానికి 35 లక్షల పరిహారం చెల్లించాలంటున్నారు. విద్యార్హతను బట్టి గ్రామంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, బొగ్గు గని పూర్తయిన తర్వాత గుడ్విల్ కింద గనిని పూడ్చి రెవెన్యూ రికార్డుల ప్రకారం నిర్వాసితులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గని పూర్తయ్యేంత వరకు రైతు బంధు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చే పంట పెట్టుబడి అందేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరానికి వచ్చే దిగుబడిలో మార్జిన్ మనీ చెల్లించాలని, ప్రభావిత గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, లాభాల్లో 28% నిర్వాసిత రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి ఓసీ2లో మాకున్నది 8 ఎకరాలండి. ఉమ్మడిగా 8 ఎకరాలు ఉంటే గతంలో ఓసీ2లో 4 ఎకరాలు పోయింది. 4 ఎకరాలు పోతే ఉండదు, మాకు ఇంకో 4 ఎకరాలు ఉంది. మళ్ళీ ఓసీ2లో విస్తీరణకి మళ్ళీ 2 ఎకరాలు పోతుంది. 2 ఎకరాలు పోతే నాకు 2 ఆడపిల్లలు అయితే ఉమ్మడిగా మొత్తం ఉందో 8 ఎకరాలు ఆస్తి మాది. 4 ఎకరాలు పోయింది. 4 ఎకరాల్లో మా నాన్నగారు చనిపోయాక ఈ కోర్టులో ఆగిపోయినాయి. ఆ డబ్బులు కూడా నాకు రాలేదు. సింగరేణి ఓసీ2 విస్తరణలో మా భూములు మొత్తం కోల్పోతున్నాం. ఈ 12 ఎకరాలతో రోడ్డును పడే పరిస్థితి. మాకు ప్యాకేజీ, మంచి ప్యాకేజీ కావాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 3,000 ఉంది, 3 లక్షలు ఉంది. అయితే అది 4 లక్షలు 5 లక్షలు చేస్తే మాకు ప్యాకేజీ ఎక్కువ వస్తుంది భూములకి. ఈ భూములు కొనాలంటే మా 40 లక్షలు పెట్టినా కూడా ఈ భూములు మాకు దొరకవు. ఇలాంటి భూములు, మా సౌకర్యం ఉన్న భూములు దొరకవు, ఎక్కడ దొరకవు మాకు. వాళ్ళు ఇచ్చేది మాకు 1/2 ఎకరానికే వస్తుంది. అందుకని మాకు 40 లక్షల రూపాయల కన్నా ఇస్తే మాకు మళ్ళీ మేము భూమి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. రేజర్లలో మెట్టభూమితో కలిపి మొత్తం 5,000 ఎకరాల వరకు ఉంది. ఇందులో ఇప్పటి వరకు పలు అభివృద్ధి పనులకు 780 ఎకరాల భూమిని కోల్పోయారు రైతులు. 1985లో సత్తుపల్లిలోని తామరచెరువు నీరు వేంసూరు మండలానికి మళ్లించేందుకు 50 ఎకరాలు వదులుకున్నారు. ఆ తర్వాత బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ కోసం మరో 150 ఎకరాలు, జేవీఆర్ ఓసీ2కు 400 ఎకరాల భూమి కోల్పోయారు. ఇప్పుడు విజయవాడ వెళ్లే రోడ్డు కోసం 150 ఎకరాలు, ఓసీ2 విస్తరణ కోసం మరో 400 ఎకరాల పంట భూములు వదులుకోవాల్సి వస్తుందంటున్నారు రైతులు. యాదాద్రి పాతగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆస్థాన కళ్యాణ మండపంలో నైవేద్యాలు సమర్పించారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దివ్య వైభవం ఈ దేవాలయానికి ఉన్నది. ఏమిటది? స్తంభంలోంచి వచ్చినటువంటి నారసింహస్వామి వారు ఇక్కడే దర్శనం అవుతారు. మరి ఎక్కడా కూడా స్తంభంలోంచి వచ్చినటువంటి నారసింహస్వామి ఎక్కడా కనపడాడు. రేపు రాబోయే ప్రళయాంతకాలాల తర్వాత ఈ ఆంజనేయ స్వామి మనకు బ్రహ్మరాతలు రాస్తాడు. కాబట్టి ఇప్పటి నుండి ఆ స్వామిని మనం స్తుతిద్దాం, తరిద్దాం. అలాంటి ఉత్తమ నవ బ్రహ్మ ఆంజనేయ స్వామి, నవ చైతన్య పురుషుడు, ఉత్తిష్ట నరశార్దూరుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు స్వరూపంలోని నరసింహస్వామిని సేవించండి, తరించండి. ఈరోజు రాత్రి
స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. భక్తులందరికీ స్వాగతం. నిర్మల్ జిల్లాలో సేవాలాల్ 280వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేఖా నాయక్, విఠల్ రెడ్డితో పాటు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, బంజారాలు పాల్గొన్నారు. ముందుగా బంజారాలు శోభాయాత్ర నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోందన్నారు ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా బంజారాలతో కలిసి రేఖా నాయక్ నృత్యం చేశారు. ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సీనియర్ కళాకారులను సన్మానించారు ఎమ్మెల్యే. నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీశారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటే సగం వరకు రోగాలు రావన్నారు. నులిపురుగుల మందును పిల్లలకు వేయించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెన్నూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న లారీ, షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు. తీవ్ర గాయాలైన మరో 2ని హైదరాబాద్కు తరలించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల వాలీబాల్ పోటీలు కొనసాగుతున్నాయి. మాదాటి రంగారెడ్డి స్మారకార్థంగా టోర్నీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 300 మంది ప్లేయర్స్ వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 20 వరకు పోటీలు జరుగుతాయి. మెదక్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి మెదక్ వైపు వస్తున్న కారు తెల్లవారుజామున ప్రమాదవశత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లంతా కర్ణాటకకు చెందిన రైల్వే ఇంజనీర్లుగా గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం గోపాల్ నగర్ తండాలో కోనేరు స్వచ్ఛంద సంస్థ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. 20 ఏళ్లుగా పేద విద్యార్థులకు చేయూత ఇవ్వడం, గ్రామాల్లో బతుకుదెరువు కోసం పాడి గేదెలను ఇవ్వడం అభినందనీయమన్నారు. నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, చేతులు కడుక్కోకపోవడంతో నులిపురుగులు పేగుల్లోకి చేరుతాయన్నారు. దీనిపై పేరెంట్స్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మహబూబాబాద్ శివార్లోని బాబునాయక్ తండా, సాలార్ తండాలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని 20 బైకులు, 2 క్వింటాల నల్లబెల్లం, 1000 లీటర్ల పానకం, 2 ట్రాక్టర్ల టేకు కలప, 10 గ్యాస్ సిలిండర్లతో పాటు 150 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టమన్నారు ఎంపీ సీతారాం నాయక్. నిరుద్యోగులు తమలోని నైపుణ్యాన్ని బట్టి ట్రైనింగ్ తీసుకుని ఉపాధి పొందవచ్చన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో షెడ్యూల్ కులాల యువతి, యువకుల నైపుణ్యాభివృద్ధి, ఉచిత శిక్షణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.